అందరు నమస్కారం అండి. నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్గా మారిందండి. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తెలంగాణలో 500 కోట్లు విలువ చేసే భూముల్ని కబ్జా చేశారంటండి. ఇది విన్న తర్వాత నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వీలైతే నలుగురికి సహాయం చేస్తాడు తప్ప ఎవరి దగ్గర అన్యాయంగాను అక్రమంగా దోచుకోడు. మనం చాలా సందర్భంలో చూసాం. ఆయన సొంత డబ్బుని అంటే సినిమాల ద్వారా కష్టపడిన డబ్బుని పేద ప్రజలకు పంచిన సందర్భాలు మనం చాలా చూసాం. కౌలు రైతులకైతేమి, లేదా పంచాయతీలకైతేమి, లేదా ఈ వరదలు వచ్చినప్పుడైతేమి, ఇలా చాలా సందర్భాల్లో ఆయన కోట్లు దానం చేసిన సందర్భాలు బొచ్చుడు చూసాం. అలాంటి వ్యక్తి 500 కోట్లు చేసే భూమిని కబ్జా చేశారని ఒక వార్త బయటికి తీసుకొచ్చి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు కూడా ఎవరో దీన్ని నమ్మరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు మంచితనం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు నీలాంటి వ్యక్తి కబ్జా చేశారంటే ఎవరు నమ్మరు. అయినా సరే ఒక నమ్మించే ప్రయత్నంలో నిన్నటి నుంచి చాలా కష్టపడుతున్నారండి. తెలంగాణలో కొంతమంది కష్టపడుతున్నారు. ఇక్కడ ఆంధ్రాలో మనకు తెలిసిందే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు 500 కోట్లకు సంబంధించిన భూమిని కబ్జా చేశారంట, ఒక చెరువుని కబ్జా చేశారంట, పవన్ కళ్యాణ్ గారు అదంట, పవన్ కళ్యాణ్ గారు ఇదంట, అక్రమం అంట, అదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా మన నక్కా రజని అడ్వకేటు, డాక్టరు, జ్యోతిష్కురాలు, ఇలా చాలా పేర్లు ఉన్నాయనుకో. ఆవిడ నిన్న ఒక ఛానల్లో కూర్చొని ఆవిడ విశ్లేషిస్తోంది, ఆవిడ మాట్లాడేస్తోంది. పవన్ కళ్యాణ్ గారు చెరువుని కబ్జా చేశారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒకసారి ఆ నక్కా రజని ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి వినిపిస్తా వినండి. పోయిందా రోజు ఎవడెంట్రీగా చెప్తున్నాడు. ఎలా ఎవడెంట్రీ తీసినాడంటే ఆ తీసిన వాడు చెప్పిన వాడు ఒక వెధవ, వాడు ఒక సన్నాసి, వాడు ఒక ఉమనేజర్. ఏమే నీకు ఎవడైతే చెప్పినాడో, ఎవడైతే వీడియో చేసినాడో వాడు ఒక ఉమనేజర్, వాడు ఒక ఎదవ, వాడు ఒక సన్నాసి, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసే బతికే ఎదవ వాడు. అలాంటి ఎదవ చెప్పితే ఆ మాటలు మీరు నమ్మి మీరు డిబేట్లో మాట్లాడతారా? వాడు ఎదవ, వాడికంటే సిగ్గు లేదు, వాడికంటే బుద్ధి లేదు. మరి నీకేమైంది? చదువుకున్నావు కదా, నువ్వు లాయర్వే కదా, మరి నీకు సిగ్గు లేదా, నీకు బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా? చదువుకొని లాయర్ అయ్యావా లేకుంటే దొంగతనంగా లాయర్ అయ్యావా? నీకు ఉండాలి కదా సిగ్గు. వాడికంటే సిగ్గు లేదు. వాడంటే బరి తెగించాడు. వాడంటే అమ్మాయిలు ఆడవాళ్ళ కొంపల్లో దొరుకుతాడు. వాడంటే నీకేమైంది? నీకు సిగ్గు లేదా? నక్క సిగ్గు, వాడికి సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు. నాకు చెప్పు. అయితే బయటికి ఎలా తీసినాడంటే అఫిడవిట్ తీసినాడు. అఫిడవిట్ లో చెప్పిన సిగ్గు మాలిన నక్క. ఎవరైనా భూమిని కబ్జా చేస్తే అఫిడవిట్ లో చూపించరండి. దాన్ని ఎక్కడో దొంగచాటుగా దాచుకుంటారు, లేకుంటే బయట ప్రపంచానికి తెలియకుండా, గవర్నమెంట్కి తెలియకుండా జాగ్రత్తలు పడతారు. అలాంటి భూముల్ని అఫిడవిట్ లో ఎక్కడ పెట్టరు. తెలుసుకొని మాట్లాడు, లేకపోతే లాజికల్ ఆలోచించు. అదే మనం దొంగతనం కబ్జా చేసిన భూముల్ని అఫిడవిట్ లో పెడితే అది రేపు పొద్దున బయటపడితే మనకు సమస్య అవద్ది, మనం అలాంటివి పెట్టకూడదు అని చెప్పి జాగ్రత్త పడతారు. నిజంగా కబ్జా చేసిన వాళ్ళు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలేదు. నక్క పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలే, కొనుక్కున్నాడు. 2 కోట్లు కొనుక్కున్నాడు. అక్కడ కబ్జా చేయలే. కొనుక్కున్నదానికి కబ్జాకి చాలా తేడా ఉంది. ముందే తెలుసుకొని ఫస్ట్ ముందే తెలుసుకొని మాట్లాడు నక్క. సర్వే నెంబర్ 706 ఆ శంకరపల్లి మాన్యాలు అన్నట్టుగా ఈ రోజు శంకరపల్లి చెరువుకు సంబంధించింది. ఈరోజు చెరువు భూములని హైడ్రా రంగనాథ్ గారు ఎంత దూరంలో ఉన్నా సరే పెద్ద ఇళ్లు కట్టుకున్న బిల్డింగ్లు పడగొట్టేసినారు. తర్వాత మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా పడగొట్టేసినారు. తర్వాత ఆయన ఎవరిది నాగార్జునకి సంబంధించిన ఏదో కన్వెన్షన్ హాల్ ఉందంట, అక్కినేని గారి కన్వెన్షన్ హాల్, అది కూడా పడగొట్టేసినారు అని విన్నాను. ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేసే ఒక అధికారి అక్కడ దాకా వచ్చి ఇక్కడ ఎందుకు ఆగినాడు? లేదు కులం అంటూనే కుల సహాయం ఉందా? లేదు కులం అంటూనే కుల పిచ్చిదానా? నీకు మన దాకా మర్యాద ఇచ్చిన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కొన్న భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్లో నిర్మాణం చేపట్టకూడదు. అక్కడ బిల్డింగ్లు కట్టకూడదు, అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయకూడదు, అక్కడ కళ్యాణ మండపాలు చేయకూడదు.
అక్కడ గవర్నమెంట్ క్లియర్గా ఉంది, డేటా ఉంది. ఈ భూములు కేవలం వ్యవసాయం చేసుకునే మాత్రమే, వ్యవసాయం చేసుకునే మాత్రమే ఈ భూములు ఎక్కడ కూడా నిర్మాణం చేపట్టకూడదు అని క్లియర్గా డేటా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కొన్న భూమి ఏదైతే ఉందో అక్కడ కళ్యాణ మండపం గట్ల, లేకపోతే ఇల్లు గట్ల, లేకుంటే ఫామ్ హౌస్లు గట్ల, లేకుంటే ఇంకోటి గట్ల అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాడు. నక్క వ్యవసాయం చేసుకుంటున్నాడు. అక్కడ బిల్డింగ్లే కట్టి బిజినెస్ చేసుకోవాలా ఏమే, కానీ వీళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు, లేకుంటే కళ్యాణ మండపాలు కట్టుకున్నారు కాబట్టి పడేశారు. వీళ్ళు కూడా కనుక వ్యవసాయం చేసుకుంటే పడేసేవాళ్ళు కాదు. తెలుసుకొని మాట్లాడు నక్క. నీకు ఏనా బొచ్చు తెలియదు, నిజంగా ఏనా బొచ్చు తెలియదు నీకు. మళ్ళీ నువ్వు ఒక లాయర్వి. మా దరిద్రానికి నువ్వు ఎలా లాయర్ అయ్యావో నాకు ఇప్పటికీ అర్థం కాల. దొంగచాటుకు లాయర్ అయ్యావు. నీ మాటలు కానీ, నీ వ్యవహారం కానీ, నీ కథ కానీ చూస్తే నాకు అదే అర్థమవుతుంది. సిగ్గుండి మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. వాడెవడో పనికి మాలిన ఎదవ సన్నాసి ఒక వార్తను తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎలాగన్నా బదనం చేయాలి, ఎలాగన్నా అంటే మనం గత 4 వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. తెలంగాణలో కొంతమంది మేధావి ముసుగులో ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎలా రెచ్చగొడుతున్నారు, కూటమి ప్రభుత్వాన్ని ఎలా రెచ్చగొడుతున్నారు, మీరు ఆంధ్ర వాళ్ళు మాకు తెలంగాణకు రావద్దు, మీరు తెలంగాణకు ఎలా వస్తారు అని చెప్పేసి అమ్మనా బూతులు, పవన్ కళ్యాణ్ గారి పోటీ చెప్పులతో కొట్టడం, ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద పడి గత వారం రోజుల నుంచి ఏడుస్తున్నారు, మురుగుతున్నారు. దాంట్లో భాగమే ఇది కూడా. పవన్ కళ్యాణ్ గారి పేరుని బదనం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేయాలి, ఆయన రాజకీయంగా దెబ్బ కొట్టాలని గత వారం రోజుల నుంచి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అలా దాంట్లో భాగంగా ఇది ఒక వార్త తీసుకొచ్చారు. ఆ వార్త నిజంగా అదొక ఫేక్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారా? నిజంగా కబ్జా చేయలే. ఆయన కొనుక్కున్నారు. 2 కోట్లు కొనుక్కున్నాడు ఆయన. దాన్ని కబ్జా ఎలా అంటారు? కొన్నదాన్ని కబ్జా ఎలా అంటారు? కొనకుండా పెంచినేసి దాన్ని ఆక్రమిస్తే దాన్ని కబ్జా అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడు ఈయన, దాన్ని కబ్జా ఎలా అంటారు? సరే కొనుక్కున్నారు, అక్కడ ఏదో నిర్మాణం చేశాడా, లేకుంటే అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడా, లేదంటే లేదు వ్యవసాయం చేసుకుంటున్నాడు. అది అలా కబ్జా అవ్వద్ది. సిగ్గుండి మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాల. అరే మీరు మాట్లాడిన ప్రతిసారి అడ్డంగా దొరికిపోతున్నారు. నక్కా రజని నీకే చెప్తున్నా, నువ్వు మాట్లాడిన ప్రతిసారి అడ్డంగా దొరికిపోతున్నావు. ఎందుకు ఇలాంటి చిల్లర మాటలు, చిల్లర వేశారో చెప్ప, చిల్లర బతుకు, ఇలాంటి చిల్లర కోసం ఇంత దిగజారాలా? వైసీపీ వాళ్ళు చిల్లర ముష్టి కోసం ఇంత దిగజారాలా? ఈ బతుకులో మీది ఒక బతుకు, మీది ఒక రాజకీయం. సిగ్గుండి మాట్లాడుతున్నా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? యదవులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద బాగా పగబట్టేసినారు. పవన్ కళ్యాణ్ గారి మీద కానీ కాదు, ఆంధ్ర మీద బాగా పగబట్టేసినారు. ఆంధ్రాకి తెలంగాణకి మధ్య గొడవ పెట్టాలి, దాన్ని రాజకీయంగా తెలంగాణలో వాళ్ళు ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీకు ఏమాత్రం ఆంధ్ర మీద గౌరవం లేకపోతే ఇంకొక గౌరవం ఉంటే మీరు ఏం చేయాలి? మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఖండించాలి. తెలంగాణ ఏమన్నా మీ అయ్య సొత్తా, మీ అబ్బ సొత్తా? తెలంగాణ మీకు రాసిపెట్టి ఉందా? ఏ ఆంధ్ర వాళ్ళు రాకూడదా అని చెప్పి మీరు ఖండించాలి. ఖండించకపోగా ఆ యదవులతో కలిసి నువ్వు కూడా భజన చేస్తూ కూర్చుంటున్నారు. వాళ్ళకి యదవులో ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్న వీడియో చేసి 500 కోట్ల కబ్జా చేశారని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా యదవలే. వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు కూడా యదవదానివే. సిగ్గుంది నీకు కొద్దిగా కూడా. జై హింద్.